ఎండనైతే నువ్వేమో నా వాన వెళ్ళే ఈ జంట ఉన్న చోటే వెలగాల వాన వెళ్ళే నే రాత్రై నువ్వు పగలైతే నేనేస్తమా ప్రతిరోజు ఇక పూర్తయ్యేనే ప్రాణమా హో నే వేరే నువ్వేరే కాదు నేస్తమా నీ తీరే పుదారే. మీరు అన్నం మానేస్తే నేను వదిలేస్తాను అనుకున్నారా? మీ ప్లాన్స్ మీకుంటే నా ప్లాన్స్ నాకుంటాయి. మీరు మీ కడుపులోని బిడ్డ నా బాధ్యత. మీరు మెలకుగా ఉంటే మీతో మాట్లాడలేను అహల్య గారు. మీరు ప్రశాంతంగా నిద్రపోతుంటే ఇలా మాట్లాడడం చాలా బాగుంది. ఇప్పుడు మీరు నాకు ఎదురు చెప్పరు, నేను చెప్పింది మాత్రమే వింటారు. ఓ సారీ, ఇప్పుడు మీరు వినలేరు కదా. ఇక మీరు నా మాట వినండి, సంతోషంగా ఉంటారు. హే, ఏంట్రా మీ అమ్మ ఇంత మొండికేస్తుంది? తనకి ఇంత పట్టుదలేంట్రా? నేను వదిలేసేవాడిని అయితే కాశ్మీర్లోనే వదిలేసేవాడిని కదా. ఇచ్చిన మాట కోసమే ఇంత దూరం తీసుకొచ్చాను. మళ్ళీ మీ అమ్మ వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదు. ఇది మోసం అని నాకు తెలుసు, కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి, మనిషిగా తన ప్రాణాలు నిలబెట్టడానికి డాక్టర్గా నా ప్రయత్నం నేను చేయాలి కదా. ఇప్పుడైతే తనకు తెలియకుండా చేస్తున్నాను. రేపు తెలిసిపోయి నన్ను తిట్టినా నేను భరిస్తాను. ఎందుకంటే అమ్మని ఇప్పుడు గాజు బొమ్మలా చూసుకోవాలరా. తనని మనం కాపాడుకోవాలి. అర్థమైందా? హలో, సంచారి యుగ్గేసి నీ దారి సుతూరాయి చిత్రం ఓసారి కళ్ళల్లో నీరూరి ఎండల్లో ఏసారి ఎన్నెల్లో సేరిందో గోదారి. ఇటు ఇవ్వండి, నేను కట్ చేస్తాను. పర్వాలేదండి, ఇవ్వండి. ఏం చేయాలో చెప్తే నేను ప్రిపేర్ చేస్తాను. బంగారాజు, అమ్మా, మధ్యాహ్నానికి ఏం కావాలో చెప్పాను కదా, ఆ వంటలు ప్రిపేర్ చెయ్యి. నీ పనులు నువ్వు చెయ్యి. మళ్ళీ ఎవరికి అప్పచెప్పకు. అలాగేనమ్మా. ఎందుకండి నన్ను పక్కన పెట్టేస్తున్నారు? నాకెందుకని పనులు చెప్పడం లేదు? మా మాటకి విలువ, మా అభిమానానికి గౌరవం లేనప్పుడు మేము ఏం చెప్పి ప్రయోజనం ఏముంది? ఇక్కడ ఎవరిష్టం వాళ్ళదైపోయింది. బామర్ది, టిఫిన్ చేయకుండా వెళ్తున్నావేంటి? వద్దు బావ, నేను హాస్పిటల్కి వెళ్ళాలి. అదేంట్రా, టిఫిన్ తినకుండా వెళ్తావా? ఆకలిగా లేదక్క. కూర్చోండి, టిఫిన్ వడ్డిస్తాను, తినేసి వెళ్ళండి. నువ్వు కూడా తింటావా? లేదు. అయితే నాకు వద్దు. ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారా? లేదండి, ఆయన్ని అది తిని పెళ్లి చేసుకోమని చెప్తున్నాను, కానీ ఆయన నా మాట వినడం లేదు.
మా వాణ్ణి అంత మాయ చేసావు మరి. ఇన్నాళ్ళు వాడు మేం చెప్పిన మాట వినలేదు. ఇప్పుడు నీ మాట కూడా వినడం లేదు. కొద్ది రోజుల్లోనే గౌతమ్ నీతో బాగా బాండింగ్ పెంచుకున్నాడు. నువ్వు అలా కట్టిపడేసావేమో.